ధైర్యం ఉంటే ఎదురువాడి పోరాటం చేయాలి. దాన్ని యుద్ధం అంటారు. కానీ దొంగ దెబ్బ తీస్తే ఏంటిదన్నట్టు? అమాయకుల మీద ఈర్ష్క ఏంటిదన్నట్టు? శాతగాని ఉగ్రవాదులు మళ్ళొకసారి మనోళ్ళ మీద ఈసంగాక్కిర్రు. ఉసురు పోసుకుర్రు. కొత్తగా లగ్గం చేసుకున్నోళ్ళున్నారు. ఇంటోళ్ళతోని కలిసి విహారానికి పోయినోళ్ళున్నారు. పెద్ద మనుషులున్నారు. పడుసోళ్ళున్నారు. అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు తీసిర్రు. ఒక్కొక్కలది ఒక్కో కథ చూడుర్రి. ఎన్నిసార్లు కొట్టినా సావని పాము లెక్కనే తయారైనరు ఉగ్రవాదులు. కాశ్మీర్ అందాలను చూద్దామని పోయిన మనోళ్ళ మీద మామల చేసిండ్రు. 28 మంది టూరిస్టులు జీవిడిచిండ్రు. వాళ్ళందరిది ఒక్కొక్కలది ఒక్కో కథ. హర్యానా రాష్ట్రం కేంచిపోయిన వినయ్ అనే ఓ అన్నకు మొన్న వారం దినాల కిందనే లగ్గమైందట. ఇంటి ఆమెను తోలుకొని పాలుగాంపోయిండు. పాపం తూటాలకు బలయ్యిండు. అంతసేపు ప్రేమగా ఊసులు చెప్పిన ఇంటి ఆయన అంతల్నే ఉలుకు పలుకు లేకుండా పడిపోయేటాలకు గా అక్కన్ని గులబడి శోకం కట్టింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేంచి శుభం అనే ఇంకొక అన్న ఇంటి ఆమెను తోలుకొని టూరు పోయిండు. మొన్న ఫిబ్రవరిలోనే లగ్గమైందట. ఆయనను కూడా చంపేసిండ్రు. మన దిక్కు కేంచి విశాఖపట్నంలో ఉండే చంద్రమౌళి అనే అన్న దోస్తులతో కలిసి పాల్గాంపోయిండు. మొత్తం 6 మంది పోతే అందులో చంద్రమౌళి అన్న ఒక్కడు వాళ్ళ తూటాలకు దొరికిండట. సంపొద్దని అడుక్కున్న ఇండ్లేదట. గిట్ల ఒక్కొక్కళ్ళది ఒక్కో కథ. ఐడి కార్డులు చూసి పేర్లు తెలుసుకొని మరి తూటాలు గురిపెట్టినరాట. మోదీకి చెప్పుపోయినరి అని కూడా అన్నారట. ఎంత పగబట్టిర్రో చూడరి సిడగత్తోళ్ళు. అచ్చం మన ఆర్మీ ఆఫీసర్ల తీరుగా బట్టలు వేసుకొని వచ్చిండ్రాట. వాళ్ళు ఎట్టెట్ట ఉన్నారు ఏం కథ అనేది మన సర్కారు వాళ్ళు పోటు వాళ్ళు కూడా విడుదల చేసిండ్రు. ముచ్చట తెలిసినట్టనే సెంటర్ హోంమంత్రి అమిత్ షా సారు కాశ్మీర్ పోయిండు. మోదీ సారు దుబాయ్కేంచి వచ్చుడొచ్చుడుతోనే ఆఫీసర్లతోని మీటింగ్ అయ్యి అన్ని తీరులా అరుచుకున్నాడు. ఆ ఉగ్రవాదులను దొరకబట్టనికే ఇప్పటికే మన జవాన్లు ఎంకులాట చాలు చేసిండ్రు. మొత్తం ఈ మామల వెనుక పాకిస్తాన్ వాళ్ళ చెయ్యి ఉన్నదన్నట్టే చెప్తున్నారు. అంతకంత అనుభవిస్తారు, ఇడిచేదే లేదన్నట్టు మాట్లాడుతున్నారు మనోళ్ళు. మరి ఏం చేస్తారో గాని అన్యాలంగా మనోళ్ళ పానాలు తీసిండ్రు అని బాధపడుతుండ్రు దేశమంతా.